ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు మనము రాహుగ్రహ కుజగ్రహ దోషాలు ఉండేటప్పుడు ఏ విధంగా వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే ప్రతినిత్యము కూడాను వాళ్ళకి ఈ దోషం నుంచి బయటపడగలుగుతారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. నియమనిష్టల గురించి ఇంకా అలాగే కొన్ని పద్ధతుల గురించి కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకు అనంటే ఈ కాలం పిల్లలు నియమాలు అనేవి పాటించరు, ముందు అవే బ్రేక్ చేస్తున్నారు. సో దానివల్లనే ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళు ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, కంప్లీట్గా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగాను కుజగ్రహ దోషము ఉండేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దానికి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ మీరు ఈ స్తోత్రం ఏదైతే ఉందో అది పఠించినట్లయితే ఖచ్చితంగా మంచి అయితే జరుగుతుంది. ఇంకా రాహుగ్రహ దోషం ఉన్నప్పుడు కూడాను ఇంట్లోని కలహాలు అనేవి ఎక్కువగానైతే అవుతూ ఉంటాయి. ఈ కలహాలు తగ్గించడం కోసం మనం ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము మనలో మనం చదువుకోవడంలో తప్పులేదు కదా. భార్య భర్తలు అనిన తర్వాత ఏదో విషయం మీద చిన్న గొడవ అయితే వస్తుంది. అలా గొడవలు వచ్చేటప్పుడు మనమే ముందుగా తగ్గిపోవడం వల్ల అందులో తప్పేమీ లేదు. అలా తగ్గిపోతూ మనలో మనమే ఈ మంత్రాన్ని, అలా గొడవ అవుతుంది, స్టార్ట్ అయ్యింది, అవతల వాళ్ళు మనం ఆపేసినా కూడా ఇంకా మన వెంట పడుతూ మనల్ని తిడుతున్నారు అనేటప్పుడు ఖచ్చితంగా గట్టిగా కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకొని స్వామి నువ్వే ఉన్నావు అనుకుంటూ ఈ స్తోత్రాన్ని ఒక్క క్షణం పఠించుకోండి. కంప్లీట్గా అక్కడ అంతా చేంజ్ అయిపోతుంది. ఏదైతే అప్పటి వరకు జరుగుతున్న ఆ రన్నింగ్ కామెంటరీ ఏదైతే ఉంటుందో అవతల వాళ్ళది అది ఆగిపోతుంది. మరి ఏ విధంగా ఈ స్తోత్రం ఉంది అనేది స్క్రీన్లో ఇస్తాను చూడండి. రాహుపీడ నివారణార్థం, కుజ కాలసర్ప దోష నివారణార్థం ఈ రాహు పంచవింశతి నామస్తోత్రాన్ని అయితే ప్రతిరోజు ప్రతినిత్యము చదువుకుంటే చాలా మంచిది. రాహుగ్రహంతో ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు. అంతేకాదు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనకి ఇబ్బందికరంగానైతే ఉంటుంది. అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. మరి అదేవిధంగా కుజగ్రహ దోషం ఉండేటప్పుడు మనకి భార్యాభర్తలు ఇద్దరికీ దూరం అనేది పెరుగుతుంది. ఇద్దరిలోని గొడవలు అనేవి సర్వసాధారణం. అలాంటి వాళ్ళు శ్రీ సుబ్రహ్మణ్య మాలా స్తోత్రం అని ఉంటుంది, మీకు కిందన పీడిఎఫ్లోనైతే ఇస్తాను డిస్క్రిప్షన్లోని. ఖచ్చితంగా అది అయితే చదువుకోండి. అది కేవలం ఒకసారి చదివినా చాలు ఫలశ్రుతితోని. సో చూసారు కదా, ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడాను చదువుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని నియమాలు పద్ధతులు అయితే ఉన్నాయి. మీరు మంగళవారం పాటించవలసిన పద్ధతులు నియమాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు అనేవి మీ దరికి చేరవు. ముఖ్యంగా కుజుడు, ఈ కుజునికి మంగళవారం, ఈ మంగళవార నియమాలు చాలామందికి తెలియవు. పెళ్ళి అయినప్పటికీ కూడాను మీరు పాటించినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పెళ్ళి ముందు నుంచి కూడా మీరైతే స్టార్ట్ చేయాలి. అదేంటి అని అంటే వీలైతే ఉపవాసం ఉండడం, వీలు కాని వాళ్ళు, ఉండలేమనుకున్న వాళ్ళు ఏదో ఒకటి పలహారం తినో లేదా అని అంటే కొంచెంగా తీసుకొని మీరు ఖచ్చితంగా ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడమో లేదు అని అంటే ఇంట్లోనైనా కనీసం ఒక దీపం వెలిగించి పూజ చేసుకోవడం అయితే కంపల్సరీ చేయాలి. సో చాలా మందికి తెలియని మరొక విషయం, పెళ్ళైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కుజగ్రహ దోషాలు ఉండేటప్పుడు మీరు మంగళవారం ఖచ్చితంగా మీ దాంపత్య జీవితానికి దూరంగానైతే ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజు ఖచ్చితంగాను పాటించగలిగితేనే మీరు మీ లైఫ్ సుఖంగా ఉంటుంది. ఇది చెయ్యాలి. అలాగే ఎర్రటి వస్త్రాలని దానం చేయండి, అలాగే ఎర్రటి కందుల్ని దానం చేయండి. ఎర్రటి వస్తువులు ఏవైనా కూడా ఆ రోజు దానం చేసినట్లయితే మంచిగానైతే ఉంటుంది. మరి రాహుకి సంబంధించి మనందరికీ తెలిసిందే, రాహు దీపాలు అయితే వెలిగించండి, నిమ్మ డొప్పలలో దీపాలు వెలిగించండి, మీకు మంచిగానైతే జరుగుతుంది. మరి ఈ స్తోత్రం ప్రతినిత్యము పఠిస్తూ మంగళవార నియమాలు పాటిస్తూ ఇలా చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.